హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాపర్గా యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కొంచెం లెంత్గా ఉంటుంది, కానీ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా టెక్నికల్ ఇష్యూ అనేది రాదనమాట. అంటే రేపు మానిటైజేషన్ టైంలో కానీ ఎప్పుడైనా కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే జరగదు. ఎందుకంటే ప్రాపర్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లో నుంచే ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ అలా అప్లోడ్ చేసినట్లయితే ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మనకు మోనిటైజేషన్ టైంలో మీరు ఎంతో కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ మోనిటైజేషన్ కాకుంటే చాలా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక్కొక్కరికి సంవత్సరం పట్టొచ్చు, ఒక్కొక్కరు 6 నెలలు పట్టొచ్చు, ఇంకొకరు 2 years కూడా పట్టొచ్చు. అంత కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసి లాస్ట్ కు టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు మోనిటైజేషన్ ఆగిపోతే చాలా ఫీల్ అవుతారు కదా. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఒక ప్రాపర్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డెస్క్టాప్ లో మీరు కావాలనుకుంటే మీరు మొబైల్ లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను డెస్క్టాప్ లో అయితే క్లియర్ గా ఉంటుంది కాబట్టి నేను డెస్క్టాప్ లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి, మీకు వీడియో అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పటి నుంచి మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, కానీ మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉన్నట్లయితే మీకు ఎలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లయితే నేను అలాంటి వీడియోసే మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి ప్రాపర్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది మన ఫస్ట్ వీడియో ఉంటుంది. తర్వాత వచ్చేసి యూట్యూబ్ సంబంధించినటువంటి సెట్టింగ్స్, యూట్యూబ్ రిలేటెడ్ అన్ని వీడియోస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే మీరు ప్రాపర్ గా కంటిన్యూగా ఎండ్ వరకు చూడండి. ప్రాపర్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియో చూసి మీరు ప్రాపర్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు వెల్ అండ్ గుడ్ కంగ్రాచులేషన్స్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్ వేలో మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మోనిటైజేషన్ అనేది చేయగలుగుతారు అనమాట. అందుకోసం చెప్పేసి ఈ వీడియో స్కిప్ అనేది చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డెస్క్టాప్ లో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు కొత్తగా జీమెయిల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ పాత జీమెయిల్ అకౌంట్ ఉండొచ్చు, కానీ ఆ యొక్క జీమెయిల్ ఎందుకంటే వేరే సైట్లకు వాటికి ఇటుకి ఇచ్చి ఉంటారు కాబట్టి రేపు మీకు ఇష్యూ రావచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఛానల్ కోసం సెపరేట్ గా ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా ఇక్కడ మనకు జీమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జీమెయిల్ మీద క్లిక్ చేయాలి. జీమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ యాన్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని పక్కన ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము ఎవరి పేరు మీద అయితే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ అంటే ఆధార్ కార్డ్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే నేమ్, ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మోనిటైజేషన్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఎందుకంటే వెరిఫికేషన్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ప్రాపర్ గా మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఏ నేమ్ ఉంటుందో అదే నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఫుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఫుల్ నేమ్ అనేది ఇస్తున్నా. ఇలా ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తున్నా. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ కనిపిస్తుంది కదా, జెండర్ మీద క్లిక్ చేసినట్లయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ అంటే జెండర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఒక 2 ఈమెయిల్ ఐడీస్ అయితే ఆటోమేటిక్ గా వచ్చినాయి. ఇక్కడ నుంచి కూడా మనం ఒకటి పిక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్ గా కూడా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓన్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా నేను ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అదైతే అవైలబుల్ ఉంది అనమాట. ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండాలన్నమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత నెంబర్ కూడా ఉండాలి. అన్ని మిక్స్ చేసుకొని కనీసం 10 to 12 క్యారెక్టర్స్ లో ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క పాస్వర్డ్ ప్లస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి రెండు కూడా డైరీలో నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీకు మీ యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోయినా లేదంటే ఎవరైనా
ఎవరైనా హ్యాక్ చేసినా కూడా ఈ యొక్క రికవరీ ఈమెయిల్ అడ్రస్ కు మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. అందుకోసం చెప్పేసి రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండటరీ, ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్రాపర్ వేలో మనం ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తున్నా. మీ దగ్గర లేకుంటే గిన మీరు కొత్తగా ఇంకొక ఈమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకొని ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. లేదంటే మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తున్నా. ఇలా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది రావడం జరిగింది అనమాట. మనం ఏదైతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసామో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత ఇందాక మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఈ రెండు కూడా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయాలి. ఇలా అగ్రి మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇంతటితో అయిపోలేదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ యాజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కి సంబంధించినటువంటి లోగో వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్ అనేది ప్రాపర్ గా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అవి కంప్లీట్ గా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. మన యొక్క ఫుల్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కంప్లీట్ గా రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ అంటే రికవరీ ఈమెయిల్ అడ్రస్ కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ అనేది ఏది అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ నేమ్ ఎవరిదైతే ఉందో వారి యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ప్రాపర్ గా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా టాలీ అవుతాయి అనమాట ఇప్పుడు మోనిటైజేషన్ టైంలో. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇలాగా మనం ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది కంప్లీట్ గా అప్లోడ్ అనేది చేయాలన్నమాట. సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనకు ప్రొఫైల్ పిక్చర్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఇప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఆన్ చేయాలన్నమాట. ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ ఎందుకు మనం ఆన్ చేసుకోవాలంటే ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఎప్పుడైనా కూడా మన ఛానల్ గానీ మన ఈమెయిల్ ఐడి గానీ హ్యాక్ అయినదంటే ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ మనం ఆన్ చేసుకోవడం వల్ల మన యొక్క ఈమెయిల్ కు మన యొక్క ఛానల్ కు ప్రాపర్ గా ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయడానికి కుదరదు. ఎవరైనా కూడా హ్యాక్ చేసి దీన్ని అంటే ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ తోటి ఎవరైనా లాగిన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఏదైతే 2 స్టెప్ వెరిఫికేషన్ లో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం కదా, రికవరీ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ ఇందులో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వేరే డివైస్ లలో ఇది మనం లాగిన్ చేయడానికి కుదురుతుంది. అందుకోసం చెప్పేసి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఆప్షన్ రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ ఏ సెకండ్ స్టెప్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట, కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను కోడ్ అనేది ఇస్తున్నా. ఇలా కోడ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇలా వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యు ఆర్ నౌ ప్రొటెక్టెడ్ విత్ 2 స్టెప్ వెరిఫికేషన్. మనకు ఇప్పుడు ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్ గా వెరిఫై అయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడి తోటి ఎవరైనా లాగిన్ చేయాలంటే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ ఎక్కడైనా కూడా ఏ డివైస్ లో అయినా కూడా లాగిన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి రికవరీ ఫోన్ నెంబర్ అనమాట. రికవరీ ఫోన్ నెంబర్ కూడా మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఇంకొకటి కూడా ఇప్పుడు నేనైతే ఇవ్వట్లేదు. తర్వాత రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, దీన్ని మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో రికవరీ ఈమెయిల్ ఐడి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను కోడ్ ఇస్తున్నా. ఇలా కోడ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రికవరీ
ఈమెయిల్ వెరిఫైడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. సింపుల్ గా మనం ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మనకు రికవరీ ఈమెయిల్ ఐడి కూడా మనం ప్రాపర్ గా వెరిఫై అనేది చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంతటితో మనం ప్రాపర్ గా ఒక ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ youtube.com అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే మనకు యూట్యూబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ప్రాపర్ గా మన యొక్క లోగో తోటి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది రావాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ వెంటనే రాకుంటే ఒక 10 minutes 5 minutes మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మన యొక్క ప్రొఫైల్ పిక్చర్ మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఆ ప్రొఫైల్ పిక్చర్ తోటి ఇక్కడ లోగో అనేది రావాలన్నమాట. వచ్చిన తర్వాత దీని మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నేను ప్రాపర్ గా చెప్తున్నాను అనమాట. మీరు కంపల్సరీగా నేను చెప్పిన స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయినట్లయితే రేపు ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రాపర్ పద్ధతిలో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మనము ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ నేమ్ తోటి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇది మీకు యూట్యూబ్ ఛానల్ అయితే కాదు, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కు ఒక ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయమన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఛానల్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలనేది నేను చెప్తా. ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేంజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ నేమ్ తోటి అయితే మీరు ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ప్రాపర్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎటువంటి చేంజ్ అనేది చేయకూడదు. సింపుల్ గా క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కు ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఇది యూట్యూబ్ ఛానలే, కానీ ఇందులో మీరు ఎటువంటి వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేయరనమాట. ఇక్కడ మీకు మీ యొక్క నేమ్ తోటి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? ఇక్కడ నుండి మీరు ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకొక ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు మీ యొక్క ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఛానల్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీ యొక్క బ్రాండ్ అకౌంట్ అనమాట. ఇప్పుడు సింపుల్ గా మీరు ఏం చేయాలంటే వ్యూ ఆల్ ఛానల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అనేది మీరు ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నటువంటి ఛానల్ అనేది ఈ ఛానల్ అనమాట. ఈ ఛానల్లో మీరు ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఈమెయిల్ అడ్రస్ కు సంబంధించినటువంటి ఛానల్ అనమాట. ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రాపర్ గా ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఇది బ్రాండ్ అకౌంట్ అనుకోండి. ఇది మీ యొక్క ఛానల్ కి సంబంధించినటువంటి బ్రాండ్ అకౌంట్. ఇక్కడ మీరు ఏ నేమ్ తోటైతే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారో ఆ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా కూడా మీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక నేమ్ అనేది ఇస్తున్నా, ఆర్వీపీ వ్లాగ్స్ అని చెప్పేసి నేను ఒక ఛానల్ నేమ్ అనేది ఇచ్చాను అనమాట. నేను ఎందుకంటే ఈ యొక్క ఆర్వీపీ వ్లాగ్స్ అనే ఛానల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనకు హ్యాండిల్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. అంటే మన యొక్క ఛానల్ హ్యాండిల్ అనమాట. ఇది ఈ యొక్క ఛానల్ హ్యాండిల్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు, కానీ అవైలబుల్ ఉంటేనే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెలెక్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క ఛానల్ కు సంబంధించినటువంటి ఒక ఫోటో అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క ఛానల్ కి సంబంధించినటువంటి ఫోటో అనమాట. ఇక్కడ నేను ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నా. మీ యొక్క ఛానల్ లోగో అయినా ఒకటే, లేదంటే ఇంకా ఏదైనా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇలాగా మీరు ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఛానల్ కి సంబంధించినటువంటి ఫోటో అనమాట. ఇక్కడ మనం ప్రాపర్ గా ఫోటో అనేది అప్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ సింపుల్ గా క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు ఆర్వీపీ వ్లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ అనేది ప్రాపర్ గా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం లేదనమాట. ఇక్కడ కస్టమైజ్డ్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా మీరు ఛానల్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఒక ప్రాపర్ వేలో ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ వచ్చేసింది అనమాట. అదే కింద మీరు వీడియోస్ అప్లోడ్ చేసి
చేసింటే ఇక్కడ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. ఇలాగా మీరు ఒక ప్రాపర్ పద్ధతిలో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత కొంచెం సెట్టింగ్స్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ కస్టమైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఇక్కడ బ్యానర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. బ్యానర్ అప్లోడ్ చేయాలంటే సింపుల్ గా అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక బ్యానర్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఈ యొక్క బ్యానర్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నా. ఇలాగా సింపుల్ గా డన్ మీద క్లిక్ చేయాలి. మీకు డౌట్ ఉండొచ్చు బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. బ్యానర్ క్రియేట్ చేయాలంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి కూడా మీరు బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మాకు బ్యానర్ క్రియేట్ చేసే వీడియో కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను యూట్యూబ్ సంబంధించినటువంటి బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ప్రాపర్ గా వీడియో కూడా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తా. ఇలా మనము ఒక బ్యానర్ అనేది అప్లోడ్ చేసుకున్నాము. తర్వాత యూట్యూబ్ సంబంధించినటువంటి ప్రొఫైల్ పిక్చర్ కూడా మనం ప్రాపర్ గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట. పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా ప్రాపర్ గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సెట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ యొక్క బ్యానర్ తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనం ఒకసారి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఛానల్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీని మీద క్లిక్ చేసి వ్యూ యువర్ ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చూడండి ఇక్కడ మన యొక్క ఛానల్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు బ్యానర్ కూడా అప్లోడ్ చేసాము, తర్వాత ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. మన ఛానల్లో వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ అనేది వచ్చింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ప్రాపర్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు ఫాలో అయ్యి ప్రాపర్ గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాపర్ గా మోనిటైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూ అనేది రాదు. ఎందుకంటే ఒక ప్రాపర్ వేలో మీరు ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఇంకా కొంచెం సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సెట్టింగ్ చేయాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా బోర్ అనిపిస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సెట్టింగ్స్ అనేది ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ప్రాపర్ గా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇటువంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి అనమాట. అందుకోసం చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ప్రాపర్ గా యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.